బాలుగారితో మీరు చాలా సుదీర్ఘ ప్రయాణం. మీకంటే కొంచెం చిన్న కదా బాలుగారు, ఆర్ ఆల్మోస్ట్ మీ జనరేషన్ అని చెప్పచ్చా? 2 years యంగర్ అండి బాలుగారు. అండ్ బాలుగారితో మీరు ఇంత ప్రయాణం చేసినప్పుడు వారితో గమకాలు వేసేటప్పుడు మీరు అంటే నేను ఇలా పాడతాను, నువ్వు ఇలా పాడు, ఇలా ఉండేదా మీ ఇంటరాక్షన్, లేక ఇట్ వుడ్ జస్ట్ బి మ్యూజిక్ డైరెక్టర్స్ డెసిషన్? బాలుగారు స్పెషాలిటీ ఏమంటే అది ఇంప్రవైజ్ చాలా బ్యూటిఫుల్గా చేస్తారండి. సో సవాల్ జవాబ్ లాగా ఫీమేల్ సింగర్ కూడా అలర్ట్గా ఉండాలి. అది వెంటనే నేను ఆ విధంగా సేమ్ టైప్లో నేను కూడా సంగతి వేస్తాను. సో అది స్పెషాలిటీ. వారు ఇంప్రూవైజ్ చేస్తారు చాలా బాగా. వారు నదర్ థింగ్, వారు ఈ పాయింట్లో మాత్రం కాదు, ఇది నేను చాలా పంక్చువల్ అని తెలుసు అందరికీ. సో బాలుగారు ఒక 1/2 an hour లేటుగా వస్తే కూడా మాకు ఫోన్ చేసి, వాణి గారు నేను 1/2 an hour లేటుగా వస్తాను, మీరు ముందే వచ్చి వెయిట్ చేయకూడదు మా కోసం, ఈ టైంలో రండి అని ఫోన్ చేస్తారు రికార్డింగ్లో. శంకరాభరణం రికార్డింగ్లో కూడా నేను ఎక్కడ శంకర శాస్త్రి గారు ఇంకా రాలేరా అని అడుగుతాను. వచ్చాను శంకర శాస్త్రి అని చెప్పి వారు ఎంటర్ చేస్తారు రికార్డింగ్. చాలా వెరీ నైస్ పర్సన్, వెరీ నైస్ పర్సన్. వెరీ సాడ్ దట్ అబ్సల్యూట్లీ షాకింగ్ అండి. ఇంకా వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు టర్మ్స్. ఆ టైంలో మీరు అంటే దగ్గరగా అప్డేట్స్ ఫాలో అయ్యి ఉంటారు అన్నీ, అంటే ఏం జరుగుతుంది అని. అది కోవిడ్ టైం కదండి, పీక్ కోవిడ్ టైం. ఆ టైంలో వారికి ఏమో ఎందుకు వచ్చిందో. ఇట్ ఈస్ అంటే కొన్ని ఫిలసాఫికల్గా కూడా మనకి మనం చెప్పుకోలేం కదా అమ్మ. ఆయన శ్వాస ధార పోసారు పాటలో. అంత పాడుతూ ఆ శ్వాసే ఆయనకి ఇబ్బంది కలిగించిందంటే ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ అమ్మ, ఫిలాసాఫికలీ ఆల్సో. సో మీరు ఫైనల్ ఎప్పుడు మీట్ అయ్యారా బాలు గారిని? ఆ మధ్యకాలంలో మీట్ అయ్యారా బిఫోర్? ఆ ఇయర్లో అన్ని సో మెనీ ప్రోగ్రామ్స్ స్టేజ్లో కలిశానండి నేను. ఎంఎస్వి గారి కోసం ఒక ట్రిబ్యూట్ చేశాం, ఆ ప్రోగ్రాంలో వచ్చారు. ఎన్నో ప్రోగ్రామ్స్ ఇద్దరు కలిసి పాడాం. జయలలిత గారు ఆనర్ చేశారు, ఎంఎస్వి గారు, రామమూర్తి గారు. ఆ ఫంక్షన్లో కూడా పాడాం. సో మెనీ ప్రోగ్రామ్స్. అదే కోవిడ్ టైంలో వాజ్ ఇట్ వెరీ డిఫికల్ట్ అమ్మా మీకు? ఫర్ కోవిడ్ టైంలో అందరి ఈ పరిస్థితులు చూసి మీరు కూడా చాలా జాగ్రత్త వహించవలసి వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళానండి. అదే నేను మరీ అందరూ చెప్తారు, బాలుగారు ఎందుకో ఆ టైంలో హైదరాబాద్ వెళ్ళారు ప్రోగ్రామ్. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడేమో షూటింగ్ స్పాట్లో 15-20 పీపుల్కి కోవిడ్ వచ్చిందన్నమాట. అవును, ఐ డోంట్ నో, యూ మస్ట్ హ్యావ్ కాట్ ది ఇన్ఫెక్షన్ ఫ్రమ్ దేర్. అంతే అన్నారు. అది ఇలానే ఐ డోంట్ ట్రావెల్ అండి. నేను ఏ రిస్క్, నాట్ దట్ ఇట్ మా చేతిలో ఏం లేదు. మళ్ళీ కూడా నేను ఎక్కడికి వెళ్ళాను, వెళ్ళలేదు. మీ గాత్ర ప్రయాణంలో మిమ్మల్ని చాలా కష్టపెట్టిన పాట అంటూ ఏమన్నా ఉందా అసలు? బికాజ్ మీకు అన్నీ అవలీలగా పాడేస్తారు, గమకాలన్నీ పెరుగుతాయి, స్థాయి రాగం అన్నీ మీరు పట్టుంది కాబట్టి. ఆనతి నీర చాలా డిఫికల్ట్ అండి, చాలా డిఫికల్ట్. 7 స్వరంగా డిఫికల్ట్. దొరకునా మీరు ఇలాగే అలా పాడేశారు. కన్నడలో డాక్టర్ రాజ్ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ కూడా ఎన్నో డూయట్స్ పాడాను, అన్ని సూపర్ హిట్స్ కన్నడలో. వారు కూడా పాడాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని అటువంటి దిగ్గజాలని మీరు తప్పకుండా కలిసే ఉంటారు. వారి ఇంటికి అప్పటికప్పుడు వెళ్ళి నమస్కారం చేసి చాలా షీ వాజ్ సో నైస్ టు మీ చెప్తారు అందరూ. వారు షీ యూస్ టు పర్టికులర్లీ ఒక పాయింట్ చెప్తారు, నాలాగనే మీరు కూడా విత్ జయరామ్ గారు కూడా వెళ్ళి పాడేసి వస్తారు అని. వారు షీ ఆల్వేస్ యూస్ టు గో విత్ హర్ హస్బెండ్ కదండి. నేను ఇక్కడి నుంచి చెంగల్పట్టు కూడా నేను జయరామ్ గారు నేను వెళ్ళాను. బట్ మాకు అప్పుడు అనిపిస్తుందమ్మా, మీరు ఇప్పుడు ఎలా ఉంది జీవితం అని. జయరామ్ గారి
లోటు మీకు తెలుస్తూ ఉంటుందా? మా కెరీర్లో జయరామ్ గారి సపోర్టు చాలా చాలా చాలా, హీ వాజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. హౌ డూ యూ ఫీల్ అమ్మా నౌ ఇఫ్ ఇట్స్ నాట్ టూ సెన్సిటివ్ నౌ? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా మీరు కంటిన్యూ అవ్వగలుగుతున్నారంటే విత్? అదే చెప్పాను కదా, మా చేతిలో ఏం లేదు, అది మిస్ చేస్తాను. ఈ మధ్యకాలం మీరు పాడిన లేటెస్ట్ పాటలు ఏమైనా ఉన్నాయా వాణిజ్యరామ్ గారు? ఇప్పుడే లాస్ట్ మంత్ మలై, మలై అంటే మౌంటైన్, మలై అని ఒక తమిళ్ పిక్చర్లో ఇమామ్ గారికి మ్యూజిక్లో పాడానండి. ఇంకా ఫ్యూ మంత్స్ బ్యాక్ శ్రీకాంత్ దేవా సార్ మ్యూజిక్లో పాడాను. ప్రైవేట్ సాంగ్స్ అప్పటికప్పుడు జరుగుతుంది, డివోషనల్స్. మీరు ఇవన్నీ కాకుండా డ్రాయింగ్ కూడా వేస్తారు కదా? డ్రాయింగ్ చేస్తానండి, డ్రాయింగ్ చేస్తాను, పాటలు రాస్తాను, కవిత ఐ రైట్. అండ్ మలేషియాలో మా కవిత బుక్ పబ్లిష్ చేశారు, తమిళ్లో రాశాను, హిందీలో కూడా రాస్తాను. ఒక భజన్ హిందీలో రాశాను, గీత్ బినా సంగీత్ బినా, గీత్ బినా संगीत बिना जीवन नहीं, नाथ बिना मेरे नाथ बिना पालन नहीं, प्रीत बिना तेरे प्रीत बिना मेरी सांस नहीं, तेरे बिना मैं जाऊं कहाँ मालूम नहीं, गीत बिना संगीत बिना जीवन नहीं, नाथ बिना मेरे नाथ बिना పాలన్ నహీ. ఈ పాట నేను తిరుపతి ప్రోగ్రాంలో పాడాను. అప్పుడు చెప్పారు, ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ హూ కాన్ అండర్స్టాండ్ హిందీ, మీరు ఈ పాట తెలుగులో రాసి పాడాలి అని. నేను తెలుగులో అంత పాండిత్యం మాకు రాదు పాటతో. నేను రిక్వెస్ట్ చేశాను పప్పు వేణుగోపాలరావు, వారు రాసి ఇచ్చారు. సేమ్ టు గీతము లేక సంగీతము లేక జీవితమేది, నాథుడు లేక ప్రియనాథుడు లేక పాలన మీది అని అది పాడాను. తమిళ్లో కూడా గీతమిன்றி సంగీతమిன்றி வாழ்வும் ஏது, நாதனின்றி எந்த நாதனின்றி కావల్ ఏదు అని. బ్యూటిఫుల్ కవిత